నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముంబైలో విజయవంతంగా భుజానికి శస్త్రచికిత్స పూర్తయింది. అరణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసుపత్రిలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకొని నూతనోత్సాహంతో ప్రజా సేవలోకి తిరిగి వస్తారని సీఎం తెలిపారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుడి భుజానికి 3.5 గంటల పాటు శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి వెళ్లి పవన్ కళ్యాణ్ ను ఆయన సతీమణి అన్న కొన్నిదలను పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడిన సీఎం 3 వారాల పాటు ఫిజియోథెరపీతో పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలిపారు. 6 నెలల తర్వాత ఎడమ భుజం పరిస్థితిని మరోసారి పరీక్షిస్తారని చెప్పారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి తిరిగి వస్తారని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా పిచుకలంకలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక ప్రకటనలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడిన సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై స్పందించడంతో పాటు గంజాయి, అసాంఘిక శక్తులు, సోషల్ మీడియా దుష్ప్రచారంపై కూడా తీవ్ర హెచ్చరికలు చేశారు. పిచుకలంక సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు తీసుకెళ్తుందని, ప్రధాని నరేంద్ర మోదీ తాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. భుజం శస్త్రచికిత్స అనంతరం ముంబైలో పవన్ కళ్యాణ్ పరామర్శించినట్లు వెల్లడించిన సీఎం పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. ఆయన భుజానికి ఆపరేషన్ అయింది. ఎందుకంటే ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఎక్కడికి బయట వచ్చినా తోపుళ్ళు కూడా అట్నే ఉంటాయి. ముందుకు లాగడం మా రాజకీయ నాయకులకు అందరికీ ఉంటాయి, ఆయనకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. దాంతో భుజం కూడా కొంత దెబ్బతినడం, ఆపరేషన్ చేసుకున్నారు, ఫాస్ట్గా కోలుకుంటున్నారు. నేను ఇప్పుడే పనికి వస్తానంటే కాదు జాగ్రత్తగా చూసుకో. రాజకీయం ముఖ్యం, అదే సమయంలో ఆరోగ్యం కూడా ముఖ్యం. ఆరోగ్యం బాగుంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం వస్తుందని చెప్పాను. తొందరలోనే ఇంకా ఒక 3 రోజులు అక్కడే ఉండాలి. తొందరలో వస్తాడు. ఆయన, నేను, నరేంద్ర మోడీ గారు ఒకటే ఆలోచిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 2047కు భారతదేశాన్ని వికసిత్ భారత్గా తయారు చేయాలనేది లక్ష్యం. నేను, పవన్ కళ్యాణ్ గారు 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది మా లక్ష్యం. అందుకే 36 ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తున్నాం. నాకెప్పుడు కూడా గోదావరి జిల్లాలంటే ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా నా రాజకీయ జీవితంలో గోదావరి జిల్లాలు ఎప్పుడు కూడా నన్ను ఆశీర్వదించాయి. ఎంత నమ్మకం అంటే, ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లా సమైక్య జిల్లా. హరికేన్ తుఫాన్ వచ్చింది, 10 రోజులు ఇక్కడే ఉన్నా. మళ్ళీ పునరావాసం కల్పించి మిమ్మల్ని అందరినీ బాగా చేసిన తర్వాతనే తిరిగి హైదరాబాద్ సెక్రటరియట్కి వెళ్ళాను. ఇక్కడే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీసే నా సెక్రటరియట్. ఆ రోజు అది చేస్తే 21 అసెంబ్లీ సీట్లు వస్తే 99లో 20 అసెంబ్లీ సీట్లు గెలిపించిన ఏకైక జిల్లా గోదావరి జిల్లా. అంటే మంచి చేస్తే మీరు ఎప్పుడు మాతోనే ఉంటారు. బాపట్ల జిల్లా రేపల్లిలో హైర్ బస్సు డ్రైవర్ల ఆందోళన ఉద్రిక్తతకు దారితీస్తుంది. వేతనాల పెంపుతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించడం డిమాండ్ చేస్తూ డ్రైవర్లు సమ్మెకు దిగారు. అయితే యాజమాన్యంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో వేతనాల పెంపుపై సాయంత్రం లోపు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించి డ్రైవర్లు తిరిగి విధుల్లో చేరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, ఇతర సౌకర్యాలు కల్పించండి కోరుతూ రేపల్లి ఆర్టీసీ డిపో పరిధిలోని హైర్ బస్సు డ్రైవర్లు సోమవారం ఉదయం 5 గంటల నుంచి బస్సులను నిలిపివేసి నిరసన చేపట్టారు. మదర్ తెరెసా హైర్ బస్సు డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనతో కొంతసేపు బస్సుల రాకపోకలు ప్రభావితమయ్యాయి. చీరాల, బాపట్ల, రేపల్లె డిపోలో పనిచేస్తున్న హైర్ బస్సు డ్రైవర్లు చాలా కాలంగా తమ సమస్యను పరిష్కరించాలని యాజమాన్యాలను కోరుతున్నప్పటికీ స్పందన లేకపోవడంతో సమ్మెకు దిగినట్లు తెలిపారు. అయితే చీరాల డిపో యాజమాన్యంతో జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి. వేతనాల పెంపుపై ఈ రోజు సాయంత్రం లోపు తుది నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో డ్రైవర్లు ఆందోళనను విరమించి తిరిగి విధుల్లో చేరారు. హైర్ బస్ వర్కర్లు కీలకమైన పాత్ర పోషిస్తా ఉన్నారు. ఈ జిల్లాలో
ఈరోజు చీరాల, రేపల్లె, బాపట్ల ఎయిర్ బస్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేతనాలు పెంపుదల చేయాలని, అట్లానే చట్టపరంగా మొన్ననే 2 మాసాల క్రితం వచ్చినటువంటి జీవో ప్రకారం పిఎఫ్, ఈఎస్ఐ కట్టాలని చెప్పేసి ఈరోజు బస్సులు ఆపి ఆందోళన చేయడానికి సిద్ధపడటం జరిగింది. ఆ నేపథ్యంలో కొంతమేరకు ఓనర్స్ మధ్యాహ్నం లోపు ఈ వేతనాలు పెంచుదల చేయడం కోసం ప్రకటన చేస్తామని చెప్పిన మేరకు ఈ ఆందోళన విరమించి బస్సులు తీయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజా రవాణాకి సంబంధించి ఆర్టీసీ ఆన్ కాలం డ్రైవర్లకు వీళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు రాష్ట్రంలో వివిధ డిపోల్లో అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పెరిగిన ధరల్లో భాగంగా 1,700 రూపాయలు రోజు వేతనం తగ్గకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ డిపో పరిధిలో వేతనాలు పెంచి, రేపల్లి డిపో పరిధిలో ఎయిర్ బస్ ఓనర్స్ వేతనాలు పెంచి దాదాపు 2 ఏళ్ళు సమయం గడిచింది. ఈ పెరిగిన ధరల్లో భాగం వేతనాలు పెంచాల్సినప్పుడు కూడా ఓనర్లు ఇదేముందలే అన్నట్టు పద్ధతిలో ఉంది. అందుకని వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లానే సర్వీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ 1 సంవత్సరం సర్వీస్ ఉన్న వాళ్ళకి బోనస్ ఇవ్వాలని చెప్పేసి, పిఎఫ్, ఈఎస్ఐ కట్టాలని, యూనిఫామ్ ఇవ్వాలని చెప్పేసి అని, అట్లానే వివిధ రకాలైనటువంటి ప్రజా రవాణాలు ఈరోజు ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్న ఇబ్బందుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నప్పుడు డ్రైవర్ల మీద కేసులు బుక్ అవుతూ ఉంటే మాకు సంబంధం లేదన్నట్టు కొన్ని సందర్భాల్లో ఓనర్లు వ్యవహరిస్తూ ఉన్నారు. దీని ద్వారా ఆర్టీసీ ఎయిర్ బస్ డ్రైవర్లు అవుతున్నారు, వీళ్ళ భద్రతకు సంబంధించి ఇబ్బంది వస్తూ ఉంది. అందుకని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ జిల్లాలో ఆందోళన ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సమస్యలు ఈరోజు ఎయిర్ బస్ ఓనర్లు మిగిలినటువంటి డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి పరిష్కారం చేయకుండా పూనుకోకపోతే మళ్ళా రాబోయే కాలంలో తిరుపతి ఎంఆర్ పల్లెలోని ఫ్రెష్ టుడే షాపింగ్ మాల్ బ్రాంచ్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడంతో పాటు సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వస్తువులు అందించడమే తమ లక్ష్యమని సంస్థ ఫౌండర్ మంజుల అన్నామలై తెలిపారు. తిరుపతి ప్రజలకు నాణ్యమైన కూరగాయలు, నిత్యావసర వస్తువులను అందిస్తూ విశ్వాసాన్ని సంపాదించిన ఫ్రెష్ టుడే షాపింగ్ మాల్ ఎంఆర్ పల్లె బ్రాంచ్ తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ మంజుల అన్నామలై, డైరెక్టర్లు త్యాగరాజు, కార్తిక్ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నిర్వాహకులు భరత్ కుమార్ రెడ్డి, రవి, సిబ్బంది పాల్గొన్నారు. అందరూ ఇక్కడ ఫస్ట్ టుడే ఎంఆర్పల్లి బ్రాంచ్లో మనం ఉన్నాము. ఈ ఎంఆర్పల్లి బ్రాంచ్ లాస్ట్ ఇయర్ జూలై 12వ తారీఖు ఓపెన్ చేశాము. ఈ ఇయర్ ఈరోజు ఫస్ట్ యానివర్సరీ ఇక్కడ మనము సింపుల్ అండ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ 1 ఇయర్గా కస్టమర్లకి చాలా నాణ్యమైన కూరగాయలు మరియు తాజాగా ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా లోయెస్ట్ ప్రైస్తో కొన్ని ఆఫర్లతో 399 కొంటే ఒక తక్కాలి ఫ్రీ, 299 కొంటే వాటర్ మిలన్ ఫ్రీ, ఇటువంటి ఆ రోజు సీజన్ తగిన విధంగా ఆ రోజుకి ఆఫర్స్ మనం పెట్టి మనం నడిపించుకుంటున్నాము. మెయిన్గా మా కంపెనీ ఫౌండర్ వచ్చి మంజుల అన్నామల సారు అండ్ ఈ డైరెక్టర్స్ వచ్చి కార్తిక్ సార్ అండ్ త్యాగరాజ్ అన్నామలే. బట్ కార్తిక్ సార్ అనే అతను కంపెనీ ఎండి ఫర్ ఈజ్ ఆల్ ఆర్ ప్రమోటింగ్ ద యాక్టివిటీస్ ఫర్ ఫ్రెష్ టుడే ఎవ్రీథింగ్. ఈజ్ వెరీ honest and he also studied also in US and UK. He completed, then he started also Fresh Today development. ఫ్యూచర్లో ఈ స్టోర్స్ కూడా మనకి ఈరోజు చెన్నై, తమిళనాడు కలిపి ఒక 35 దాకా ఉన్నాయి. మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో తొందరలో చెన్నై, తమిళనాడు కలిపి ఒక 100-150 స్టోర్లు ఎదగాలని చెప్పి మేము భగవంతుని కోరుకుంటున్నాము. ఇదే విధంగా తిరుపతి ప్రజలందరూ కూడా ఈ ఫ్రెష్ టుడేని ఆశీర్వదించి ఈ బ్రాండ్ని కొంచెం ఎస్టాబ్లిష్ చేసేందుకు మా సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తిరుపతిలో లాంచ్ చేయడానికి. ప్లస్ మనకి ఇది కాకుండా మన బైరాపేటలో కూడా సెకండ్ బ్రాంచ్ ఇంకో బ్రాంచ్ ఒకటి ఉంది. బైరాపేటలో పార్క్ ఆపోజిట్ ఒక బ్రాంచ్ ఉంది. థర్డ్ బ్రాంచ్ మంగళంలో మన మాన్సా ఇన్ హోటల్కి ఆపోజిట్ థర్డ్ బ్రాంచ్ మంగళం ఒకటి లాంచ్ చేస్తాం. ఫ్యూచర్లో ఇంకో 4th బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తాము. ప్రజెంట్ అయితే ఇవి జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి తిరుపతి ప్రజలు గుడివాడ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. తాగునీటి నాణ్యతపై ప్రజావేదిక కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి గ్రామాల వారీగా నీటి నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియోజకవర్గంలో గ్రామాల్లో సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవలే ఆదేశించిన మేరకు గ్రామాల వారీగా సిద్ధం చేసిన నీటి నాణ్యత పరీక్షల నివేదికలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజారోగ్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న త్రాగునీటిని అధికారులు క్రమం తప్పకుండా పరీక్షిస్తూ ఏ చిన్న లోపం కనిపించినా వెంటనే సరిచేయాలని సూచించారు. ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు.
ఈ సమావేశంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, నందిపేట మండలం అధ్యక్షుడు దానేటి సన్నేసిరావు, మండల పరిషత్ అధికారులు, రూరల్ వాటర్ సప్లై అధికారులు పాల్గొన్నారు. సర్ ప్రక్రియలో తన ఓటు మిస్ అయిందని మాజీ మంత్రి శనక్కాయల అరుణ గుంటూరు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కి రావడం చర్చనీయాంశంగా మారింది. గత 45 సంవత్సరాలుగా వైద్య విద్యార్థినిగా ఉన్నప్పటి నుంచి తనకు నచ్చిన పార్టీలకు ఓటు వేసి తన హక్కును వినియోగించుకుంటున్నానని చెప్పారు. తన నివాసం ఉన్న శ్యామల నగర్ లోను, ఆసుపత్రి ఉన్న కొత్తపేట ప్రాంతంలో కూడా ఓటు లేదని బిఎల్ఓలు చెప్పడం బాధాకరమన్నారు. మరి సామాన్యుల గతి ఏంటని ప్రశ్నించారు. నేను నా ఓటు హక్కుని గుంటూరులో యూటిలైజ్ చేస్తా ఉన్నాను, వాడుకుంటున్నాను. నా ఓటు హక్కుని ఎప్పుడు కూడా వినియోగించుకుని నాకు ఇష్టమైన పార్టీకి, ఒకప్పుడు ఇందిరాగాంధీకి, ఆ తర్వాత తెలుగుదేశానికి, తర్వాత బీజేపీకి, నాకు ఇష్టమైన పార్టీకి నేను ఓటు హక్కుని యూటిలైజ్ చేసుకుంటూ వచ్చా. మొన్న కొత్తగా వీళ్ళు చూస్తున్నాము సర్ ప్రోగ్రాము అంటూ వచ్చారు. వచ్చినప్పుడు శ్యామలానగర్లో మా రెసిడెంట్స్ అక్కడికి వచ్చి మీకు ఓటు లేదు మేడం ఇక్కడ అన్నారు. సరే నేను హాస్పిటల్లో గుంటూరు 1లో మా హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చూస్తాకు వచ్చి ఈ బ్యాచ్ అంతా ఇక్కడ కూడా మీకు ఓటు హక్కు లేదు మేడం అన్నారు. ఇదేంటయ్యా, 45 సంవత్సరాలుగా నేను ఓటుని వాడుకుంటున్నాను, వాటిని ఓటు మంత్రిగా చేశాను. 2000లో నా ఓటు వేశాను. 2000 నుంచి 2004 వరకు నేను మంత్రిగా కూడా ఉన్నాను. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ చేశాను. నాకే ఓటు హక్కు లేదంటే కామన్ మ్యాన్కి ఏం జరుగుతుందో ఏమన్నా అర్థమవుతుందా? ఓటు హక్కు ప్రతి పౌరుడి యొక్క హక్కు, అది ప్రాథమిక హక్కు, అది ఉండాలి. మరి మీరు ఇంతవరకు ఏం చేస్తున్నారు? మీ అడ్మినిస్ట్రేషన్, ఈ ఓటింగ్ డిపార్ట్మెంట్ అంతా, ఈ ఎన్నికల సంఘాలు ఏం చేస్తున్నాయి? నా ఓటే ఇట్లా ఉంటే కామన్ ఓటు ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను కలెక్టర్ గారికి చెప్పడానికి రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా నా గ్రీవెన్సెస్లో నేను పెడతాను అంటే చాలా మంది అన్నారు ఆయన పంపించండి. నేను పంపించను. ఐఎమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ కామన్ మ్యాన్. నేను కామన్ మ్యాన్ గా వచ్చినప్పుడే ప్రజలకు అర్థం అవుతుంది. ఇదిగోండి నా ఓటింగ్ అడుగు, ఇదిగోండి ఒకసారి చేశాను, మళ్ళా రెండోసారి చేశాను, మళ్ళా వీళ్ళకి నేను మినిస్టర్ అవునా కాదా అంటారని మళ్ళీ మినిస్ట్రీ ఐడెంటిటీ కార్డు కూడా తెచ్చుకున్నాను. ఇన్ని ఉన్నా కూడా నా పరిస్థితి ఇలా ఉంటే నాకు ఎక్కడా కూడా ఎవిడెన్స్ ఇవ్వలా. మీకు నోటీస్ వస్తుందని. నాకు నోటీస్ వస్తో లేదో ఏది నమ్మకం ఏది? నేను గ్రీవెన్స్లో కానీ ఇచ్చి ఉంటే రేపు నాకు నోటీస్ రాకపోతే మళ్ళీ నేను దాన్ని అడిగే హక్కు నాకు ఉంటుంది. ఈ గ్రీవెన్స్లో గవర్నమెంట్ని నేను క్వశ్చన్ చేసే హక్కు నాకు ఉంటుంది. కనుక నేనే వచ్చి కామన్ మ్యాన్ ఎట్లా ఇస్తున్నారో అలా నా గ్రీవెన్సెస్ ఇవ్వడానికి రావడం జరిగింది. ప్రజలందరికీ నేను చెప్తున్నా, మన ఓటు హక్కు మనం జాగ్రత్త చేసుకోవాలి. మన ఓటు హక్కుని మనం చేసుకుంటే మనకి ఏ గవర్నమెంట్ కావాలి, ఏ గవర్నమెంట్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది, ఎవరు సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు, ప్రజల కోసం ఎవరు నిలబడుతున్నారు అని తెలియడం కోసం మీ ఓటు హక్కుని. ఓటర్ల ప్రత్యేక సవరణను 3 నెలలకు గడువు పెంచాలని కోరుతూ గుంటూరు జిల్లా కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ లో సిపిఐ నాయకులు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ గారికి వినతి పత్రం అందజేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్, సిపిఐ నగర కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, సిపిఐ నగర సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు, జిల్లా సమితి సభ్యులు నూతలపాటి చిన్న, బి వెంకటేశ్వరరెడ్డి, జంగల చైతన్య, పివి జగన్నాథం, నాయకులు బొట్టు శ్రీను, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. కమిషన్ అట్టహాసంగా ప్రారంభించినప్పుడు కూడా మరి 14వ తారీఖుకి ఎస్ఐఆర్ సంబంధించి టైం ముగిస్తూ ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా మా పరిచయంలో పూర్తి పరిస్థితి 100% అయిన పరిస్థితి మాత్రం లేదు. అధికారులు మాత్రం 96%, 98% అని చెప్తా ఉన్నారు. కానీ అదేది కూడా ఈ నగరంలో చాలా కేంద్రాల్లో పరిశీలించాం. వాస్తవంగా మరి ఏదైతే ఈ ఓట్ల సమగ్ర సర్వేకి సంబంధించి ఇంటింటికి మరి వెళ్ళి సర్వే చేసి రాస్తే బాగుండేది. అట్లా కాకుండా బూతుల దగ్గర అక్కడ ఎక్కువ శాతం ఎక్కువ టైం కూడా కేటాయించి బూతుల దగ్గరే ఉన్నారు. మరి అట్లా బిఎల్ఓలు ఉండటం వల్ల చాలా ప్రాంతానికి ఓటర్లు ఎవరైతే అర్హులైన ఓటర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ అర్హతను కోల్పోయే పరిస్థితి కూడా మరి రాష్ట్రంలో రాబోతుందని అర్థమవుతా ఉంది. ఏదైతే 100% ఓట్లు ఉండాలంటే ఇంకా టైం కూడా కావాల్సిన అవసరం ఉంది. దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ 14తో అయిపోయే సరిని పొడిగించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి భారత రాజ్యాంగంలో ఓటు హక్కు మరి ఆయుధం, ఈ ఆయుధాన్ని అందరికీ మరి అందుబాటులోకి తేవాలనే పరిస్థితి ఎన్నికల కమిషన్ మరి ఉన్న ఉద్దేశం ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏదైతే 14 తోటి గడువు పెట్టి ముగిస్తూ ఉందో ఆ ముగింపు కాకుండా పొడిగించాలని
సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మరి జేసీ గారికి కూడా వినతిపత్రం ఇచ్చాం. వారు 96% అయిపోయిందని చెబుతూ ఉన్నారు. నగరంలో ఇంకా ఎక్కువ అవుతుందని అన్నారు. కానీ మరి స్లమ్ ఏరియాలో చూస్తే అసలు ఆ పారాలకు సంబంధించి ఏదైతే అప్లోడ్ అయిందో లేదో కూడా కన్ఫ్యూజను. ఇక్కడ మంత్రి గారు కూడా వారు వచ్చారు. వారు కూడా నా ఓటే లేదని ఒక మంత్రి గారు మరి చెప్పిన పరిస్థితి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే సామాన్యుల పరిస్థితి ఏందనేది కూడా మరి అర్థం చేసుకొని ఈ సరుకు సంబంధించి ఎస్ఐఆర్ చెప్పి మరి ఏదైతే అట్టహాసంగా చేస్తూ ఉన్నారో మరి 1% 2% తేడా వచ్చినా కూడా మరి బెంగాల్కు సంబంధించి 97% అది ప్రభుత్వం మారిపోయింది. అట్లాగే 93% తమిళనాడులో మరి ఈ సరిలో ఓట్లు కోల్పోయారని, దానివల్ల అక్కడ ప్రభుత్వాలు కూడా మారిపడుతుంది. ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికలు కూడా త్వరలోనే వస్తాయని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఈ ఫలితాలు మరి తారుమారే పరిస్థితి. ఎవరైతే అర్హులైన ఓట్లందరూ కూడా మరి దూరం అయ్యే పరిస్థితి. గుంటూరులో మాజీ మంత్రి శనక్కల అరుణ గారి ఓటు మిస్సింగ్ అని వివిధ మీడియా గ్రూపులు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలకు నగర కమిషనర్ తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె మయూర్ అశోక్ వివరణ ఇచ్చారు. మాజీ మంత్రి అరుణ శనక్కల గారి ఓటు ప్రస్తుతం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని కొత్తపేట పార్ట్ నెంబర్ 109 సిఎల్ నెంబర్ 474 ఈపీఐసి కార్డ్ నెంబర్ SQX 2351633 కలిగి ఉన్నారు. ఇప్పటికే సదరు ఓటు ఎన్యుమరేషన్ ఫారం డిజిటలైజ్ చేయడం కూడా జరిగింది. అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు తొలగించడం జరగదని, ఓటు లేదా సరిపై ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత బిఎల్ఓ లేదా ఏఈఆర్ఓలను లేదా జీఎంసీలోని ఎన్నికల విభాగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్మించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ మేరకు కలెక్టర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదును స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, డ్రైన్లు, రహదారుల అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, కుటుంబ వివాదాలు, రైతుల సమస్యలపై అధికంగా ఫిర్యాదులందాయి. అదేవిధంగా సర్ప్ ప్రక్రియ గడువును పొడిగించాలి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగించాలని వినతి పత్రాలు అందజేశారు. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే మాకు రోడ్డు సరిలేదు, జస్ట్ తోలిచ్చారు. రోడ్డు అమ్మటి ఇళ్ళు అయినాయి, దుమ్ము కళ్ళల్లో పడుతుంది. వేస్తాం సెలక్షన్ అయింది, వేస్తాం అంటున్నారు. ఇంతవరకు ఆ రోడ్డు పట్టించుకునే లేదు. సంవత్సరం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆటో పేషెంట్లు ఉండాం, 2 ఉండాం. వాళ్ళకి దుమ్ము కళ్ళల్లో పోయి, గొంతులో దుమ్ము పోయి కూడా రోగాలు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నాం. మూడవది నీళ్లు నిలబట్టి ఒక్క సుక్క రావటం లేదు. కొనుక్కొచ్చుకొని బియ్యం గడుపుకుంటాం. బాత్రూంలో పోవాలన్నా ఇబ్బంది అవుతుంది. మాకు నీళ్ళ సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళలేదా? ఎమ్మెల్యే గారు బాలాజీ గారి మీద పెట్టామండి. ఆయన చెబితేనేమో సెలక్షన్ అయిన కాసేపు అంటాడు, సెలక్షన్ కాలేదని కాసేపు అంటాడు. డబ్బులు అట్లా ఉంటాడు. ఎవరో రవి ఉన్నాడు మా ఇంటి పక్కన. ఆ రవి రోడ్డుని ఫ్లాట్ చేసి కమ్ముకున్నాడు. అటు నుంచి రోడ్డు వేయడానికి లేదు. నా ఇంటి ముందు కొంటే మెలకగా రానిమంటాడు. రోడ్డు కాలువ అయితేనే మా ఇళ్ళ ముందుగానే వేసాడు కాలువ. వాళ్ళ ముందు కాలువలు అండి. మాకు వాటర్ ప్రాబ్లము ప్లస్ వీధి లైట్లు ప్రాబ్లం నుండి వచ్చి మేము ఇక్కడ అర్జీ పెట్టుకోవడానికి వచ్చాం సార్. మా ప్రాబ్లమ్స్ కొంచెం క్లియర్ చేస్తారని. మాకు రోడ్డు ప్రాబ్లం కూడా లైట్లు అన్నీ ప్రాబ్లంగా ఉన్నాయి సార్. పాములు అవి వస్తున్నాయి. వర్షం వచ్చినప్పుడు కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము అక్కడ మేము 2-3 సంవత్సరాల నుంచి అక్కడ ఉండటానికి లేక అక్కడ ఫస్ట్ టైం అయితే వాటర్ కొనుక్కున్నాము. అసలు పోయమన్నారు, వచ్చి కూడా పోయి తిరిగి కూడా వెళ్ళిపోయాం. కష్టపడే రైతు విపత్కర పరిస్థితుల్లో పంటల పండగ గిట్టుబాటు ధరలకు నష్టపోతూ ఒక భాగం అయితే, ఇవాళ పారుతున్న పంట కాలువలు రకరకాలుగా ఇవాళ పూడికిపోయి నీరు పారక అవన్నీ కూడా పొంగి పొర్లి పంటల నష్టం జరుగుతుంది. ఇంకో భాగం ఇవాళ సమస్య ఏంటంటే, గుంటూరు జిల్లాకు సంబంధించి కొన్ని పంట కాలువలకు సంబంధించి జిల్లాలో బడ్జెట్ కేటాయించామని చెప్పేసి పనులు ప్రారంభించారు. పనులు పూర్తయ్యాయని కూడా చెప్పుకున్నారు. కానీ వాళ్ళ గుంటూరు జిల్లాకు సంబంధించి చిలకా కానీ కాజా గ్రామం మధ్యలో ఒక పెద్ద గండిబడి వందలాది ఎకరాలు గత సంవత్సరం పూర్తిగా పంట నష్టం జరిగింది. దీని మీద అర్జీ ఇస్తే ఊరికి మట్టి కొంత పోసిపోయారు, కానీ గండి అట్లే వదిలేసిపోయారు. ఇప్పుడు ఆ గండి తెగితే రేపు వర్షానికి దీనివల్ల మొత్తం కూడా పంటలు కూడా నష్టం జరిగే పరిస్థితి ఉంది. అంటే ఇవాళ రాజధాని మురుగునీరు, ఎన్ఆర్ఐ నుంచి మురుగునీరు, మంగళగిరి నుంచి మురుగునీరు, ఆ మొత్తం కూడా గుంటూరు జిల్లాలో వస్తుంది. ఏం చేస్తారు ఇంజనీర్లు?
రోజు పర్యవేక్షణ చేస్తున్నారు. పేపర్లో పొంగాలు షోలు రాస్తారు, ఇంజనీర్లు అది చేస్తారు ఇది చేస్తారు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా తూటి కాడ కానీ లేకపోతే జమ్ము లాంటిది కూడా తీయకుండా పైన షో చేశారు. దానికి ఉదాహరణగా ఇప్పుడు గుంటూరు ఛానలే ఇప్పుడు రైతు ఇక్కడ రావడం జరిగింది. అందువల్ల గుంటూరు ఛానల్ సంబంధించి చిన్నకాక అని కాజ మధ్యలో ఉన్న ఆ యొక్క గండిపడిన చోట పెద్ద ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.